నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఈ పశ్చిమాసియా యుద్ధంపైనే దృష్టి సారించింది. అందులోనూ ముఖ్యమైన దేశాలన్నీ కూడా ఈరోజు ఆయిల్ మొత్తం దిగుమతులు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఒక నిర్ఘాంతపై చూస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధము అటు గల్ఫ్ దేశాలకు పాకిన నేపథ్యంలో ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ నుంచి హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో ఆయిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు చూస్తున్నటువంటి నంబర్స్ నిజంగా భయానకంగా ఉన్నాయి. ఒకవైపు ఆయిల్ రేట్లు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్యారెల్స్ రేట్స్ పెరిగిన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సంక్షోభ స్థితిలో ఎలా దీని నుంచి బయటపడాలి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న టైంలోనే అటు అమెరికా పెంటగాన్ చీఫ్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ అంశానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇరాన్ పైన మళ్ళీ దాడులు చేశాము, 5,000 స్ట్రైక్స్ చేశాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. అండ్ ఈ యుద్ధం అంతకంతకు పెరుగుతుందా అనే ఒక భావన కూడా పెరుగుతోంది. అండ్ ఈ యుద్ధం ఎక్కువ రోజులు ఉండదు అని ఆయన చెబుతున్నప్పటికీ కూడా ఆయిల్ పూర్తిగా నిలుపబడడంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తుండడంతో అక్కడి నుంచి ఇరాన్ ఎప్పుడు ఏ ఆయిల్ వెజల్ పైన ఎటువంటి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉండడంతో ఇప్పటికే 10 షిప్పుల పైన అటాక్ చేయడంతో అవన్నిటి కూడా ధ్వంసమైన నేపథ్యంలో అక్కడి నుంచి ఈ మారకం జరగాలంటే, ఈ ఆయిల్ ట్రేడ్ జరగాలి అనంటే ఈ ప్రతిష్టంభన తొలగిపోవాలి. ఇరాన్ ఎంతో కొంత సద్దుమణిగే విధంగా వాళ్ళ ధోరణి ఉంటే కానీ ఇప్పుడు ఆయిల్ ట్రేడ్ నడవని పరిస్థితి. ఇట్లాంటి స్థితిలో యూరోపియన్ దేశాలు రంగంలోకి దిగుతున్నాయి, భారత్ కూడా రంగంలోకి దిగుతోంది. ఈ అంశానికి సంబంధించిన రిపోర్టింగ్ నాకు తెలిసి తెలుగులో ఎవరూ చెప్పలేదు, బట్ నేను చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో 2 పార్ట్స్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటి పార్ట్లో అసలు ఫస్ట్ యూరోపియన్ దేశాలు ఇప్పుడు వార్షిప్స్ని దింపడానికి సిద్ధపడ్డాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆల్రెడీ ప్రకటించారు, 8 నుంచి 10 వార్షిప్స్ని అక్కడ దింపడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఇది నిజంగా యుద్ధంలోకి ఫ్రాన్స్ దిగుతుందా అంటే కాదనే చెప్పాలి. ఇది ఇరాన్ అమెరికా మధ్య జరిగేటువంటి యుద్ధంలోకి దిగడం కాదు, వాళ్ళ వెజల్స్, ఆయిల్ వెజల్స్ ఏవైతే, షిప్స్ ఏవైతే పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయి ఉన్నాయో వాటిని తీసుకురావడం కోసం, అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాల ఆయిల్ ట్యాంకర్స్ని లేదా వాళ్ళ కంటైనర్స్ని బయటకు తీసుకురావడం కోసం ఎస్కార్ట్ లాగా, అంటే వాటికి భద్రతగా వార్షిప్స్ని దింపాలని నిర్ణయం తీసుకున్నారు ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అండ్ యూరోపియన్ దేశాలు కూడా అన్నీ కూడా అదే కోణంలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాయి. ఇటు భారత ప్రభుత్వం కూడా ఆల్రెడీ వార్షిప్స్ని బహ్రెయిన్ లేదా ఒమన్లోని కొన్ని ప్రాంతాల్లోకి అక్కడ ఆల్రెడీ వార్షిప్స్ ఉన్నాయి. సో మనం కూడా ఈ మన ఆయిల్కి సంబంధించిన ఆయిల్ షిప్స్ని తీసుకురావడం కోసమని మనం ఎస్కార్ట్ రూపంలో తీసుకురావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ వీడియో నేను 2 పార్ట్స్లో చేస్తానని ఎందుకన్నానంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సింది ఉంది. సో అందుకే 2 పార్ట్స్లో నేను ముందుకు తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఇప్పుడు అప్లోడ్ అయినటువంటి ఈ వీడియోని మీరు చూస్తున్నారు. ఇంకొక వీడియో ఈ రోజే మధ్యాహ్నం 12 గంటలకి ప్రీమియర్ అవుతుంది. ఆ వీడియోలో ఇంకాస్త లోతైనటువంటి సమాచారం కూడా నేను అందిస్తాను. సో ఫస్ట్ ఇందులో చెప్పే సమాచారంలో ప్రస్తుతం ఎంత ఆయిల్ మారకం, అక్కడ ఎన్ని షిప్స్ నిలిచిపోయాయి, ఎంత స్టాండర్డ్ అయిందో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ప్రపంచానికి సంబంధించినటువంటి సుమారు $22 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ, అదేవిధంగా ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. ఎల్ఎన్జీ ఆయిల్కి సంబంధించి సుమారు $22 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఆయిల్ షిప్మెంట్స్ అక్కడ నిలిచిపోయిన పరిస్థితి పర్షియన్ గల్ఫ్లో. ఎంత వరకు అని అంటే కనుక ఇక్కడ నిజంగా చెప్పాలంటే 20 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రతిరోజు అక్కడి నుంచి బయటకు వస్తుంది. అంటే పర్షియన్ గల్ఫ్ దేశాలు బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ లేకపోతే ఇటు సౌదీ నుంచి వచ్చేటువంటి ఆయిల్ షిప్మెంట్స్ సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే షిప్మెంట్స్ బయటకు వస్తూ ఉంటాయి సుమారుగా, అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే. అందులోనూ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిలిచిపోయినటువంటి కంటైనర్ షిప్స్ 100కు పైగా కంటైనర్ షిప్స్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రతిరోజు $1.6 బిలియన్ నుంచి $2 బిలియన్ వరకు ట్రేడ్ జరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. సో 100 రూపీస్ పర్ బ్యారెల్ మించినటువంటి ధరకి ఇప్పుడు వెళ్ళిపోయిన పరిస్థితి, ఇవన్నీ నిలిచిపోవడంతో. సో డిమాండ్ సప్లై ఉంటుంది కాబట్టి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై జరగనప్పుడు ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కడైతే నిలిచిపోయాయో ఈ షిప్మెంట్స్ని బయటకు తీసుకురావడం కోసం ఫ్రాన్స్ రంగంలోకి దిగుతోంది, భారత్ కూడా రంగంలోకి దిగుతోంది.
సో ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనలు ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఫ్రాన్స్ అధినేత మ్యాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక 4-5 రోజుల క్రితమే వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ మన భారతదేశం కూడా అక్కడ వార్షిప్స్ని దింపినట్టుగా తెలుస్తోంది. సో అటు ఫ్రాన్స్ కూడా ఈ వార్షిప్స్ని దింపడానికి ముందుకొచ్చింది. సో భారత్ ముందస్తుగా ఇట్లాంటి చర్యలు చేపట్టదు. ఎందుకు అనంటే డిప్లొమాటిక్ లెవెల్స్లో ముఖ్యంగా మనకున్నటువంటి అలీన విధానం మనకుంది. సో మనం ఈ యుద్ధంలో తలదూర్చడానికి మనకు ఎటువంటి ఆసక్తి లేదు. కానీ చిక్కుకుపోయినటువంటి మన షిప్మెంట్స్ని మనం తెచ్చుకోవడానికి, మనం ఎస్కార్ట్ చేయడానికి వార్షిప్స్ని మోహరించే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ మూవర్గా మనం ఎందుకు ఉండకూడదు అనంటే కనుక భారత్ ఎప్పుడు కూడా యుద్ధంలోకి ఫస్ట్ మూవర్గా రాదు. సో ఫస్ట్ మూవర్గా మనం వెళితే అది ఇరాన్ మనం డైరెక్ట్గా మన పైన అటాక్ చేయడానికి రావచ్చు. సో యూరోపియన్ దేశాలు ముందుగా అక్కడ వార్షిప్స్ని మోహరించిన తర్వాత భారత్ ఇదే క్రమంలో చర్యలు తీసుకోవడానికి, సుముఖత వ్యక్తం చేయడానికి వీలుగా ఉంటుంది అనేది మన స్ట్రాటజీ అయి ఉంటుంది. సో ఫస్ట్ మూవర్గా ఇప్పుడు ఫ్రాన్స్ నిలిచింది. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆల్రెడీ గ్రీస్ అధినేతతో మాట్లాడారు. అండ్ యూరోపియన్ యూనియన్ కూడా దీనికి సంబంధించి ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రాన్స్ ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనౌన్స్ చేసినటువంటి విధానం ప్రకారం ఏంటంటే 2 అంశాల్లో, ఒకటి పర్షియన్ గల్ఫ్కి సంబంధించి హార్మూజ్ జలసంధి నుంచి వచ్చేది, ఇంకోటి గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ అంటారు, రెడ్ సీ ఎర్ర సముద్రం నుంచి వచ్చే మారకం. సో పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చి రెడ్ సీ ద్వారా, సూయిజ్ కెనాల్ ద్వారా యూరోప్లోకి ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఆయిల్ కానీ ఎనీ ట్రేడ్ యాక్టివిటీ అంతా ట్రేడ్ రూట్ అదే మెయిన్ రూట్ అనమాట. సో ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో ఒక సమస్య, ఈ హార్మూజ్ జలసంధిని ఇరాన్ అటాక్ చేస్తోంది. అక్కడ 32 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పైచిలుకు ఉన్నటువంటి ఒక స్ట్రెచ్ ఉంటుంది. దాని నుంచి బయటకు రావాలి అనంటే అక్కడ ఈ ఇరాన్ నుంచి ఎటువంటి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఒక 10 షిప్స్ మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మిజైల్స్ తోటి, డ్రోన్స్ తోటి అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ నుంచి షిప్స్ బయటకు రావాలంటే అందరూ భయపడిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఒక మాట చెప్పారు. $20 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఆయన అనౌన్స్ కూడా చేశారు. మీ షిప్స్కి ఏం కాదు, మీరు ధైర్యంగా బయటకు రండి, గట్స్తో బయటకు రండి అని ఆయన చెప్తున్నారు. కానీ అక్కడ నుంచి బయటకు వస్తే కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయిల్ పూర్తిగా నీటి పాలవుతుంది, లేకపోతే తగలబడిపోయే ప్రమాదం ఉంది. దాంట్లో ఈవెన్ అందులో ఉండేటువంటి సేలర్స్ కూడా చనిపోయే అవకాశం కనబడుతోంది. ఇట్లాంటి టైంలో అక్కడ నుంచి రిస్క్ తీసుకొని బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి వాతావరణం ఇరాన్ నుంచి వస్తున్నటువంటి బెదిరింపుల ధోరణిలో వస్తుంది. సో ఇట్లాంటి టైంలో హార్మూజ్ జలసంధి దగ్గర సమస్య ఉన్న నేపథ్యంలో దాన్ని ఆ పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయినటువంటి షిప్మెంట్స్కి ఎస్కార్ట్గా భద్రత కల్పిస్తూ వార్షిప్స్ ద్వారా వాళ్ళ వెజల్స్ని బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయడం. 2 గల్ఫ్ ఆఫ్ ఈడెన్ అంటారు, కిందకి అంటే ఓమన్ లేదా సౌదీకి సంబంధించినటువంటి యెమెన్ దగ్గర హౌతీ రెబల్స్ ఉంటారు. వీళ్ళు ఇరాన్ ఇచ్చేటువంటి డబ్బులతోటి ఈ మిలీషియా పనిచేస్తుంది. సో యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఎప్పుడైనా సరే అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ సీలో కూడా, ఎర్ర సముద్రంలో కూడా సమస్య ఉంటుంది. కాబట్టి ఇటు ఎర్ర సముద్రంలో వార్షిప్స్ని మోహరించాలి అండ్ అట్ ది సేమ్ టైం పర్షియన్ గల్ఫ్లో కూడా వార్షిప్స్ని మోహరించాలి. ఇది అసలు సందిగ్ధత. సో ఇందులో ఫ్రాన్స్ ఏం చేస్తోందనంటే ఇప్పుడు సుమారు 2 ఫ్రిగేట్స్ని అంటే వార్షిప్స్ని రెడ్ సీలోకి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. 8 వార్షిప్స్ని అరేబియన్ ఓషియన్ అండ్ పర్షియన్ గల్ఫ్లో కూడా పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం డజన్కు పైగా వార్షిప్స్ని దింపడానికి ఫ్రాన్స్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆల్రెడీ ఆయన ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉన్నటువంటి విజువల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. రాయిటర్స్ దీని గురించిన వార్తని ప్రచురించింది. ఇక మ్యాక్రాన్ మిగతా వాళ్ళతో సైప్రస్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడారు అండ్ గ్రీక్ ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఓవరాల్గా 8 వార్షిప్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఒకటి రాబోతోంది అండ్ 2 హెలికాప్టర్ క్యారియర్స్ కూడా అక్కడికి రాబోతున్నాయి. నావల్ అసెట్స్ మెడిటేరియన్ సీ మధ్యధరా సముద్రంలో, అదేవిధంగా రెడ్ సీలో, ఎర్ర సముద్రంలో, అటు హార్మూజ్ జలసంధి దగ్గర 3 ప్రాంతాల్లో కూడా మోహరించడానికి ఫ్రాన్స్ ఆల్రెడీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు ఇంకా కీలకమైనటువంటి అంశాలు చూస్తే యూరోపియన్ దేశాల్లో మిగతా వాళ్ళ ఎలా స్పందిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తాను. అదర్ యూరోపియన్ కంట్రీస్లో యునైటెడ్ కింగ్డమ్, యూకే ఇప్పటికే టైప్ 45 డిస్ట్రాయర్ని, హెచ్ఎంఎస్ డ్రాగన్ కి సంబంధించినటువంటి డిస్ట్రాయర్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ F-35 ఫైటర్ జెట్స్ని, టైఫూన్ జెట్స్ని ఇప్పటికే
ఇప్పటికే ఖతార్లో డిప్లాయ్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఖతార్లో అదేవిధంగా సైప్రస్లో యూకే ఇప్పటికే డిప్లాయ్ చేసింది. మనకు తెలుసు సైప్రస్లోని యూకే ఏదైతే యూకేకి సంబంధించినటువంటి మిలిటరీ బేస్ ఉందో దానిపైన ఇరాన్ మిజైల్స్తో అటాక్ చేసిన మాట మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో సైప్రస్ మీద దాడి చేశారు అని అంటే అది యూరోప్ మీద దాడిగానే పరిగణిస్తున్నామని ఇప్పటికే ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ప్రకటించారు. సో ఇరాన్ చేయకూడని పని ఏంటంటే అది చేసింది. ముఖ్యంగా నాటో దేశమైనటువంటి అటు టర్కీ మీద అటాక్ జరిగింది, ఇటు సైప్రస్ మీద అటాక్ జరిగింది, ఇటు గల్ఫ్ దేశాల మీద అటాక్స్ చేయడంతో ఇప్పుడు అండ్ అది కాక హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆయిల్ దిగుమతులను అన్నింటినీ కూడా ఆపివేసిన పరిస్థితి. సో ఇట్లా ప్రపంచంలోని మిగతా మేజర్ శక్తులు అన్నింటినీ కూడా యుద్ధ రంగంలోకి దింపడానికి ఇరాన్ ప్రయత్నం చేసినట్టుగానే మేము భావిస్తున్నాము అని ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పినటువంటి ప్రకటనని మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఫ్రాన్స్ రంగంలోకి దిగుతోంది. ఇక ఇటలీ కూడా అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సపోర్ట్ని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది గల్ఫ్ దేశాలకి. అండ్ మరొక వైపు ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ని కూడా ఇటలీ అక్కడ డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవైపు స్పెయిన్ అమెరికాకి మా మిలిటరీ బేస్లని మేము ఇవ్వము అని స్పష్టం చేసినటువంటి స్పెయిన్ కూడా ఇప్పుడు ఆ ఆయిల్ దిగుమతులు నిలిచిపోయినటువంటి ఈ సందర్భంలో షిప్మెంట్స్ ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇటలీ కూడా రంగంలోకి దిగుతుంది, కానీ యుఎస్తో కలిసి కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కూడా ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్గా వస్తున్నారని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళ అవసరాలను వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళ ఇంట్రెస్ట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ట్రేడ్ నిలిచిపోయింది కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఆయిల్ షిప్మెంట్స్ అన్నీ కూడా స్టాండర్డ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకురావడం కోసం వార్షిప్స్ని పంపి ఎస్కార్ట్ చేసి బయటకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఇవన్నీ జరుగుతుంటే మరి భారత్ ఏం చేస్తోంది? భారత్ వెజల్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక సుమారు 37 వెజల్స్ భారత్కి సంబంధించినవి హార్ముజ్ లేదా పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. సో భారత్ కూడా వార్షిప్స్ని రంగంలోకి దింపబోతోంది. భారత్ ఆల్రెడీ ఆపరేషన్ సంకల్ప్ పేరిట అరేబియన్ ఓషియన్లో ఆల్రెడీ ఒక ఆపరేషన్ని నిర్వహిస్తోంది. ఆ ఆపరేషన్ కంటిన్యూస్గానే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇరాన్ క్రైసిస్లో కూడా దాన్ని వినియోగించబోతున్నారు. ఏ వార్షిప్స్ అక్కడ ఉన్నాయి, ఏ వార్షిప్స్ని మనం దింపుతున్నాము, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఎటువంటి స్ట్రాటజీ తోటి ఇండియన్ ఆపరేషన్స్ ఉండబోతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది పార్ట్ 2 వీడియో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మిస్ కాకుండా ఆ పార్ట్ 2 వీడియోని కూడా చూడండి. భారత డిప్లాయ్మెంట్స్ గురించి తెలుగు మీడియాలో ఎవరు చెప్పని సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.